కూటమి ప్రభుత్వంపై సోషల్ మీడియాలో వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఆయన మాట్లాడారు. వైసీపీ హయాంలో అమలాపురంలో కులాల మధ్య చిచ్చు పెట్టారని విమర్శించారు. ఇప్పుడు కూడా వైసీపీ నేతలు అదే పని చేస్తున్నారని అన్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి నీచ రాజకీయాలు చూడలేదని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి చోట అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. సమాజంలో చిలిక తీసుకొచ్చి కావాలని ఆ ప్రాంతంలో అభివృద్ధి రాకుండా చేసే ఆలోచన ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే చేయగలుగుతారు. అనేక అంశాలు మనం చూసాం గతంలో ఏ విధంగా వీళ్ళు కుట్రలు చేశారు. ఒక రాయలసీమలో ఉన్నటువంటి వాతావరణం ఉంటుందని ప్రజలు ఊహించారు, కానీ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా లా అండ్ ఆర్డర్ పైన కాంప్రమైజ్ ఉండదు. మా కూటమి ప్రభుత్వం చాలా బలంగా చట్టంలోనే మార్పు తీసుకురావాలి. సోషల్ మీడియాని ఏ విధంగా దుర్వినియోగం చేసి మన మహిళల్ని, మన కుటుంబ సభ్యుల్ని రాజకీయ కోణంతో కావాలని దుష్ప్రచారం చేసి ఇబ్బంది పెడుతున్నారో దాన్ని గమనించాలనే ఉద్దేశంతో మొన్న విశాఖపట్నంలో జనసేన లెజిస్లేచర్ పార్టీ తీర్మానం కూడా చేసింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా స్పందించారు. దీని గురించి మనం లోతుగా ఆలోచించాలి, ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచిద్దాం. మీరు నిజంగా రాజకీయాల్లో ఎదుర్కోవాలంటే ఎన్నికల సమయంలో రండి, పోటీ పడండి, మీరు కూడా నిలబెట్టండి మంచి అభ్యర్థుల్ని. దానికోసం జనసేన పార్టీ ఎప్పుడు సిద్ధమే. ఏనాడు కూడా మేము చేసే కార్యక్రమాలు కులాల వారీగానో మతాల వారీగానో ఓట్ల వారీగానో చూడలేదు. ప్రతి ఒక్కరిని కలుపు